అందరికీ నమస్కారం. ఏదైతే గతంలో ఎన్నికల్లో మాట చెప్పిన ప్రకారం బీసీలకు పెద్దపీట అన్నాం, అదేవిధంగా మరి బడ్జెట్లో కూడా 29,007 కోట్లు నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి నేటి వరకు అన్నగారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి గతంలో 14-19లో కావచ్చు, ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు 26 జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ కమ్యూనిటీకి ఏం అవసరం, వాళ్లకు స్వయం ఉపాధి పథకాలు కావచ్చు, అలా విధంగా వాళ్ళ జీవనోపాధి ఏంటి అన్న విషయాన్ని క్లారిటీగా తీసుకొని ఈ ప్రణాళిక కూడా మేము క్లియర్గా ప్రణాళిక ఏర్పాటు చేశాం. దాని ప్రకారంగా బీసీ వెల్ఫేర్ నిధులు కేటాయింపు, బడుగు బడిగిన వర్గాల రాజకీయ సామాజిక గుర్తింపు పోటు ఆర్థిక అభివృద్ధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ ఏడాది బడ్జెట్లో ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు 24-25 ఆర్థిక సంవత్సరంలో 39,007 కోట్ల మేర నిధులు కూడా కేటాయించిన విషయం మీకు అందరికీ తెలిసినదే. అదేవిధంగా బీసీ ఏ, బి, డిఈ గ్రూపులకు వివిధ పథకాలు కింద బీసీ కార్పొరేషన్లకు 17,319.46 కోట్లు కేటాయించాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 1,977.83 సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చి 50%, అంటే 1,046.76 కోట్లు. ఎన్బీసీ ఎఫ్డీసీ టర్నోవర్ లోన్ కింద 129.29 కోట్లు. బ్యాంకు రుణం 778.42 కోట్లు. లబ్ధిదారు వాటా బెనిఫిషియర్స్ వాటా వచ్చి 10% 22.96 కోట్లు, అంటే మొత్తంగా 1,977.83 కోట్ల నిధులు. అంటే ఇది స్వయం ఉపాధి పథకాల కోసం ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలామంది స్వయం ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి జీవనోపాధి కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ ప్రణాళికలో అది తయారు చేశాం. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులు 40,835 మందికి లబ్ధి చేకూరుస్తుంది. మొత్తం అమౌంట్ వచ్చి 747.24 కోట్లు. ఎన్బీసీ ఎఫ్డీసీ సబ్సిడీ పథకం కింద బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా రుణాలు 2,227 మంది లబ్ధిదారులకు లబ్ధి చెందుతుంది. 199.6 కోట్ల రూపాయలతో ఈ బ్యాంక్ లింకేజ్ లేకుండా రుణాలు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగంకి మినీ డైరీల ఏర్పాటుకు, పాల డైరీలు ఇలాంటి చిన్న చిన్న పాడి పరిశ్రమల కోసం 12,726 మంది లబ్ధిదారులకు 606.47 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించాం. యాదవ కురుబ కుటుంబాల అభివృద్ధికి గొర్రెలు మేక పెంపకం ఆర్థిక సహాయం కోసం 2,772 మంది లబ్ధిదారులకు 52.81 కోట్ల నిధులు కూడా కేటాయించాం. అదేవిధంగా మేదర కుమ్మరులకు ఆర్థిక సహాయం కోసం 3,096 మంది లబ్ధిదారులు 86.61 కోట్లతో నిధులు ఏర్పాటు చేశాం. బీసీ నిరుద్యోగ యువత కోసం మరి జనరిక్ మెడికల్ షాపుల కోసం 792 మంది లబ్ధిదారులు 61.72 కోట్ల నిధులతో కూడా కేటాయించాం. బీసీ మహిళా సాధికారతకు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ 46,000 మందికి, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే 46,000 మందికి మహిళలకు ఉపాధి చూపించాలన్నది ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. 46,044 మందికి 115.11 కోట్ల నిధులతో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్, ఉచిత టైలరింగ్ శిక్షణ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్పిటాలిటీ సెక్టర్కు
66 మంది లబ్ధిదారులకు 25.17 కోట్ల నిధులు కూడా కేటాయించాం. షార్ట్ టర్మ్ కోచింగ్ ఇది. అదేవిధంగా వడ్రంగులకు షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం, శిక్షణ కోసం, పనిముట్ల కోసం, మరి మిషనరీ కోసం లబ్ధిదారులు వచ్చి 5,133 మందికి లబ్ధిదారులు 30.55 కోట్ల రూపాయలతో కూడా నిధులు కేటాయించాం. మొత్తం ఒక లబ్ధిదారులు వచ్చి 1,33,849 మంది. అమౌంట్ వచ్చి 1977.53 కోట్ల రూపాయలతో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు స్వయం ఉపాధి పథకాల కోసం ఈరోజు మేము 31 మార్చి లోపల ఇవన్నీ లబ్ధిదారులకు అందే విధంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.